ప్రైజ్ ది లార్డ్. అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము 2వ రాజులు 19వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాము. నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. దేవుని ఎదుట చేసిన ఆ ప్రార్థనను దేవుడు అంగీకరిస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. ఈరోజు ఏ కష్టాల్లో ఉండి దేవుని ఎదుట ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రార్థన దేవుడు అంగీకరించి మీ జీవితాల్లో ఉన్న సమస్యల నుంచి, కష్టాల నుంచి, అనారోగ్యాల నుంచి దేవుడు విడుదల కలుగు చేస్తారని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. మనుషుల ఎదుట మన బాధను చెప్పుకునే వరంగా కాకుండా దేవుని ఎదుట మన కష్టాన్ని తెలియజేసే వరంగా మనం ఉండాలి. ఎప్పుడైతే దేవుని ఎదుట మన కష్టాన్ని, మన బాధను తెలియజేస్తామో దేవుడు మన ప్రార్థన అంగీకరించి మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేసే దేవుడుగా ఆయన ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ లోకం తట్టు, మనుషుల తట్టు చూసే వరంగా కాకుండా దేవుని తట్టు చూసే వరంగా ఉంటూ దేవునికి మనం ఎప్పుడైతే మొరపెడతామో ఆయన జాలి కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, కృపా సంపూర్ణుడు గనుక మన ప్రార్థన ఆలకించి అంగీకరించి మన జీవితాల్లో శ్రేష్టమైన కార్యాలు చేస్తారు. గనుక ఎల్లప్పుడూ కూడా దేవుని వైపు చూసేవారుగా ఉంటూ మీ ప్రార్థన దేవునికి తెలియజేస్తూ దేవుని ద్వారా అతి శ్రేష్టమైన కార్యాలు పొందుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ ప్రార్థన దేవుడు అంగీకరించి ఏదైతే దేవుని నుండి ఆశిస్తున్నారో అది దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృప కలిగిన దేవ, ఈ ఉదయకాల సమయంలో అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. నీ ఎదుట చేసిన ప్రార్థన అంగీకరిస్తానని చెప్పి వాగ్దానం చేసావు కనుక దేవా, ఈరోజు ఈ ప్రార్థనలో ఏ సమస్యలు అయితే నీకు తెలియజేస్తున్నారో, వారి జీవితాల్లో ఉన్న ఏ బాధలైతే నీకు తెలియజేస్తున్నారో వాటి నుండి విడుదల కలుగు చేసి సంతోషాన్ని కలుగు చేయండి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా క్రమరింపచేసి నీ దీవులతో నింపి నడిపించమని యేసుక్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలమును తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. ఆమేన్.